నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ కన్వెన్షనల్ సర్జరీ అంటే రెగ్యులర్గా మనం చేసే స్పైన్ సర్జరీకి ఈ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కన్వెన్షనల్ ఎస్పెషలీ నడుము మీద చేసే సర్జరీ, లోవర్ బ్యాక్ మీద చేసే సర్జరీస్ గురించి మాట్లాడుకుందాము. ఈ కన్వెన్షనల్ సర్జరీలో రెగ్యులర్గా చేసే సర్జరీలో ఈ నడుముకి చుట్టుపక్కల ఉండే కండరాలని పక్కకి జరిపి లోపల ఏదో ప్రాబ్లమ్ని సరిచేసి మళ్ళీ ఆ కండరాలని ఒరిజినల్ పొజిషన్కి తీసుకొచ్చి చేయడం అదే రెగ్యులర్ సర్జరీ అన్నమాట. సో దీనితోటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కండరాలని పక్కకి జరపడం వల్ల ఈ కండరాలు బలహీనపడడం అనేది జరుగుతుంది. ఈ కండరాలకి డెఫినెట్గా వెళ్ళే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ కండరాలకు వెళ్ళే ఈ నర్వ్ సప్లై కూడా అంటే నరాలు కూడా తగ్గుతాయి అన్నమాట. దీనివలన ఈ కండరాలు బలహీనపడి ఈ రికవరీ ప్రాసెస్ స్లో అయ్యి అంటే టైం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కన్వెన్షనల్ సర్జరీ. ఇంకోటి ఏంటంటే ఈ కండరాలని పక్కకి జరిపే ప్రాసెస్లో బ్లీడింగ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కండరాలకి నార్మల్గా రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది కన్వెన్షనల్ సర్జరీ తోటి డిసడ్వాంటేజెస్. అంటే రెగ్యులర్గా చేసే సర్జరీస్ అలాని కన్వెన్షనల్ సర్జరీస్ చేయకూడదా అంటే కాదు. కన్వెన్షనల్ సర్జరీస్ కొంతమందిలో మనకి విజిబిలిటీ అంటే లోపల మనకి ఏం కనిపిస్తుంది ప్రాబ్లము విజిబిలిటీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సర్జరీ అంటే మనం ఎంత ఎఫెక్టివ్గా ఈ నరాల మీద ఒత్తిడి తీసేయగలుగుతున్నాం అనేది మనకి ఈ కన్వెన్షనల్ సర్జరీస్తో ఈవెన్ సివియర్గా ఉన్న ప్రెషర్స్ని కూడా రిలీవ్ చేయగలుగుతాం. అవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఈ డిసడ్వాంటేజెస్ మెయిన్గా ఈ కండరాలని పక్కకు జరపడం వలన వస్తుందన్నమాట. సో ఈ కండరాలని పక్కకు జరపడం వలన మనకి సర్జరీ తర్వాత అంటే పోస్ట్ ఆప్ పీరియడ్లో పెయిన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో కన్వెన్షనల్ సర్జరీస్ డిసడ్వాంటేజెస్ మజిల్స్ వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ మజిల్స్ రికవరీ ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సో ఓవరాల్గా పేషెంట్ రికవరీ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఆపరేషన్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ పోస్ట్ ఆప్ పీరియడ్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి డిసడ్వాంటేజెస్. సరే, ఇప్పుడు మనం ఇటు మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీకి వద్దామా. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీనే సింపుల్గా కీహోల్ స్పైన్ సర్జరీ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కీహోల్ అంటే చిన్న హోల్ చేసి ఆపరేషన్ చేస్తామని అర్థం కాదు. మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీలో కాన్సెప్ట్ ఏంటంటే ఈ కండరాలని డిస్టర్బ్ చేయకుండా చేసే సర్జరీనే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. ఇట్స్ నా సైజు ఎంత కట్ చేసామనేది కాదు, ఈ కండరాలని డిస్టర్బ్ చేయకుండా సర్జరీ చేయడాన్నే మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ అంటారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నేను ఇందాక చెప్పాను, ఈ కండరాలని పక్కకి జరిపే ప్రాసెస్లో బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ కండరాలని డిస్టర్బ్ చేయడం లేదు కాబట్టి ఈ ఆపరేషన్ టైంలో బ్లీడింగ్ తక్కువ అవుతుంది. దానివల్ల పేషెంట్కి బ్లీడింగ్ ఎక్కువ అయితే రికవరీ డిలే అవుతుంది. సో అది ఒక అడ్వాంటేజ్. రెండోది, ఈ మజిల్స్ని మనం డిస్టర్బ్ చేయడం లేదు కాబట్టి ఈ మజిల్ ఫంక్షను నార్మల్గా మోరల్లెస్ నార్మల్గా ఉంటుంది. దానివల్ల రికవరీ ప్రాసెస్ త్వరగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండవది. మూడోది, ఆపరేషన్ తర్వాత పెయిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా కండరాలను డిస్టర్బ్ చేయడం వల్లనే ఈ ఆపరేషన్ తర్వాత పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీలో చెప్పాను కదండి, మనం ఈ మజిల్స్ని డిస్టర్బ్ చేయమని చెప్పి. సో ఆపరేషన్ తర్వాత కూడా పెయిన్ తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల ఈ కండరాలు ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది, ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువగా ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ స్టే అంటే హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు అంటే ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు ఉండాలి అది హాస్పిటల్ స్టే తగ్గుతుందన్నమాట, హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు. సో ఇవి అడ్వాంటేజెస్.
కానీ దీనికి కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీలో. ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీలో లెట్సే నేను ఒక ఫ్యూజన్ ఆపరేషన్ అంటే లోపల స్క్రూస్ వేసి ఫ్యూజన్ ఆపరేషన్ చేస్తున్నాను. ఈ స్క్రూస్ వేసేటప్పుడు నేను ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అని చెప్పి ఒక మెషిన్ని ఎక్కువగా వాడాల్సి వస్తుందన్నమాట. అదేంటంటే ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎక్స్రే. అంటే ఆ గైడెన్స్తో, ఆ మెషిన్ గైడెన్స్ తోటి నేను స్క్రూస్ అది వేస్తానన్నమాట. సో పేషెంట్కి ఈ రేడియేషన్, ఎక్స్రేస్ అనేవి రేడియేషను, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ఒకటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం సర్జికల్ టీమ్కి కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్క్రూస్ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో మనం లోపల వేసే స్క్రూ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ సర్జరీలో చేసే స్క్రూస్తో పోలిస్తే. అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ సర్జరీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇవి డిసడ్వాంటేజ్లు. ఓవరాల్గా చూస్తే ఈ కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీతో పోలిస్తే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీకి పేషెంట్కి డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్లీస్ట్ థియరిటికల్గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్ని డిసడ్వాంటేజ్, ఈ కాస్ట్ ఒకటి, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓవరాల్గా అంటే ఒక పర్టిక్యులర్ పేషెంట్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే బాగుంటుంది అనేది సర్జన్ డిసైడ్ చేస్తారు. అంటే ఇది ఈ పద్ధతిలో చేస్తే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి, అంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి సర్జన్ డిసైడ్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి ఈ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేయండి అంటే వాళ్ళకి అది సూటబుల్ కాదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే అది ఫ్యాన్సీ వర్డ్స్ అనమాట, కీ హోల్ సర్జరీస్ అనేది. కానీ పేషెంట్కి ఫీజిబిలిటీ ఉన్నది, దీనివల్ల రిజల్ట్స్ బాగా వస్తాయి, ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంటుంది అనుకున్నప్పుడు మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేయటం మంచిది. ఓవరాల్గా చూస్తే థియరిటికల్గా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీకి డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి.